రాబోతున్న దినాలలో సరిహద్దులు విశాలపరచబడి ఈ పరిచర్య ముఖముఖాల విస్తరించునుగాక. ఆ ఆశీర్వాదము కొరకై వారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి పరిచర్యలో సహకరిస్తున్న, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారి ఆత్మీయ బిడ్డలు, సంఘ బిడ్డలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి ఈ పరిచర్యలో పాలువారుగా ప్రభు రాకడ వరకు నడిపించునుగాక. హల్లెలూయా. 1980వ సంవత్సరానికి ముందు మాకు యేసు ఎవరో తెలీదు అంటే అర్థం యేసు నామము వినలేదని కాదు. యేసు ప్రభు అంటే ద్వేషం. మా మాతామహులు బలభద్ర స్వామి గారు యేసు ప్రభు గురించి ఎవరైనా వీధిలో చెప్పటానికి వస్తే, యేసు ప్రభు కోసం ఎవరైనా ప్రకటించడానికి వస్తే ఊరుకునేవారు కాదు. చాలా కోపం. ఈ క్రిస్టియానిటీ, ఈ క్రైస్తవ్యము మా వీధిలోకి రాకూడదు అని కంకణం కట్టుకున్న మనిషి. ఆయన పేరే నాకు పెట్టారు. నా పేరు బలభద్ర స్వామి. మా మాతామహులు. అయితే ఆ తర్వాత పేరు బలభద్ర స్వామి నుండి భానుప్రకాష్గా మారింది. హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ గారు మా వీధిలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, మాటలు రాని ఒక అమ్మాయికి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన అయిన తర్వాత ఆ పాప మాట్లాడటం మొదలుపెట్టింది. ఇది చూసిన ఆ వీధిలో ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళకి మనం కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుందాం, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామని వస్తారు కదా, కృతజ్ఞతాపూర్వకంగా వచ్చారు. అలాగ వారాలు గడుస్తున్నప్పుడు మా తాతగారు, మా మాతామహులు బలభద్ర స్వామి గారు ఇది చూసి, ఈ పాస్టర్ని ఇట్లాగే రాణిస్తే కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని క్రైస్తవ ప్రాంతంగా మార్చేస్తాడని శుక్రవారం ఆ పాస్టర్ గారు వచ్చే టైం చూసుకొని ఆ వీధిలో రోడ్డు మీద ఆ పాస్టర్ని ఆపి, రే, ఇంకోసారి నువ్వు కనుక ఈ వీధిలో కనబడితే నువ్వు మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్ళవు, జాగ్రత్త అని బెదిరించారు. దేవుడు అన్నీ చూస్తాడు కదా, ఆయనకి కనబడిన దృశ్యం ఏముంటుంది? అన్నీ చూస్తాడు, అందరినీ చూస్తాడు దేవుడు. ఆ రోజు కూడా ఆయన తాతగారు అన్న మాట దేవుడు ఆకాశం నుండి దృష్టించాడు, చూశాడు, విన్నాడు. ఆ రోజు దేవుడు అనుకొని ఉంటాడు, నా సేవకుని ఇట్లా అంటావా, నీ మనవన్నే నా సేవకుని చేసుకుంటానని. నేను సేవకుని అయిపోయాను. దేవుని స్తోత్రం. యేసుబాబును కానీ, యేసుబాబును నమ్ముకున్న వాళ్ళను కానీ ఎవరు ఏం అనకుండా ఉంటేనే మంచిది. అన్న తర్వాత, ద్వేషించిన తర్వాత, దూషించిన తర్వాత, ఆ ద్వేషించిన వాళ్ళు, దూషించిన వాళ్ళు బైబిల్ పట్టుకొని యేసు రక్తం చేయి హల్లెలూయా ప్రభు నమ్ముకోండని ప్రభు కోసం ప్రకటించేవారుగా మారుతారు. దేవునికి స్తోత్రం. మా కుటుంబాలు ఎందుకు మారాయి? బ్రిటిష్ వాడు బియ్యం బస్తాలు ఇచ్చి మార్చాడా? అమెరికా వాడు పాలపిండి బస్తాలు ఇచ్చి మార్చాడా? ఎవరు ఏమి ఇవ్వల. యేసయ్య సిలువ ప్రేమ మమ్మల్ని ఆకర్షించింది. ఆ ప్రేమకు మేము బానిసలం అయిపోయాం. ఆ ప్రేమే మమ్మల్ని దర్శించకపోతే, ఆ ప్రేమ మా కుటుంబం మీదకి రాకపోతే ఏమై ఉండేవాళ్ళమో. మా ఇల్లే ఒక దేవాలయం. నిష్ఠాగరిష్ట హైందవ సాంప్రదాయాల్లో తులతూగుతున్నటువంటి కుటుంబాలు. మా అమ్మగారు చాలా భక్తిపరురా. ఇక మా ఇల్లే ఒక దేవాలయం అంటే అర్థం చేసుకోండి. ఇంక మీరు నిత్యము పూజా పునస్కారాలతో అలా నడుస్తుండే. మా అమ్మగారే ఒక ప్రవక్త్రి అన్నట్టు ఆ మతంలో.
అలాంటి మా కుటుంబాలను యేసయ్య దర్శించాడు. ఆయన మా ఇంటికి వచ్చాడు, హృదయంలోకి వచ్చాడు. ఒకనాడు ఏ యేసును ద్వేషించామో ఆ యేసును గాఢంగా ప్రేమిస్తున్నాము. ఏ యేసును వద్దనుకున్నామో అవసరమైతే ఆ యేసు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తులుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ నడిపింపుతో రచించినటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మూలవాక్యముగా చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, మా జీవాధిపతి సర్వాధికారి, నీకు స్తోత్రాలు. 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసములో 4వ తారీఖున ప్రభువా జరుగుతున్నటువంటి పరిచర్య వార్షికోత్సవ శుభదినం, పండగ దినం, ఈ సమయంలో జరుగుతున్న ఈ సభను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ దాసుడు నాయన ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడి చేసిన పరిచర్య, మీ కృప ద్వారా నడిచిన పరిచర్య రాబోతున్న ముందున్న సంవత్సరాలన్నీ బహుగా ఫలింపచేయండి అయ్యా. ఈ సమయంలో నీ లేఖనాలు ధ్యానిస్తున్నాం. నాతో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి, నాకు కనబడండి, మా అందరికీ కనబడండి. లేఖన వాక్య ప్రత్యక్షతలు ప్రసాదించండి. మా గృహాలకు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక నూతన తీర్మానముతో వెళ్ళటానికి సహాయము చేయమని, వాక్యము వినే శక్తి, గ్రహించే శక్తి, అర్థం చేసుకునే శక్తి, ఆ వాక్య ప్రకారము జీవించే శక్తిని మా అందరికీ ప్రసాదించుమని, దూరము నుండి మాటలు వింటున్న నా అన్నదమ్ములు, అక్కచెల్లులు అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మనకు కనబడుతున్నది దృశ్య ప్రపంచము. ఈ దృశ్య ప్రపంచములో మనము మందిరాలు కడతాము, సంఘాలు కడతాం. ఈ దృశ్య ప్రపంచములో, దృశ్య ప్రపంచము అంటే కనబడే ప్రపంచం, మన కళ్ళకు కనబడుతున్న ప్రపంచం, మన కంటికి కనబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో మనము మందిరాలు కడతాము, సంఘం కడతాం. కానీ అదృశ్య ప్రపంచం ఒకటి ఉంది, కనబడని ప్రపంచం, మన కంటికి కనబడని ప్రపంచం, అదృశ్య ప్రపంచం. ఆ అదృశ్యమైన ప్రపంచములో దేవుడు ఒక మందిరం కడుతున్నాడు. దృశ్య ప్రపంచంలో మనం మందిరం కడతాం, మనం పని చేస్తాం, మనం పరిచర్య చేస్తాం. మన కంటికి కనిపించని అదృశ్య ప్రపంచంలో దేవుడు ఒక అద్భుతమైన మందిరాన్ని కడుతున్నాడు, నిర్మాణము చేస్తున్నాడు. దేవుడు అదృశ్య ప్రపంచములో కడుతున్నటువంటి మందిరము అత్యంత శ్రేష్టమైనది. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైన మాటను చెప్పారు. ఆయన ఏమంటారంటే,
నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. పౌలు గారు ఏమంటున్నారు? మేము కనబడే వాటిని చూడట్లేదు, దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాము. ప్రతి భక్తుడు దృశ్య ప్రపంచం మీద మైండ్ పెట్టకూడదు, దృశ్య ప్రపంచం మీద మనసు పెట్టకూడదు. అదృశ్యమైన వాటి మీద భక్తుడు దృష్టి పెట్టాలి, అదృశ్య ప్రపంచం మీద మన మనస్సు పెట్టాలి. కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి, ఇదే మాట అక్కడ కూడా రాస్తారు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దయచేసి 2వ వచనం చూడండి. 2వ వచనం, పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టద్దు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టద్దు. అంటే కనబడే ప్రపంచాన్ని చూడొద్దు, దృశ్య ప్రపంచాన్ని చూడొద్దు, అదృశ్య ప్రపంచాన్ని చూడాలి భక్తుడు. దేవుని పిల్లలు అంటే ఎవరో తెలుసా? అదృశ్య ప్రపంచం మీద మనస్సు పెట్టేవారు, అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టేవారు, అదృశ్యమైన వాటిని వెదికేవారు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవారే దేవుని పిల్లలు. దృశ్య ప్రపంచాన్ని చూసామనుకోండి, రకరకాల ఆకర్షణలు, రకరకాల కోరికలు, రకరకాల ఆశలు పుడతాయి. అదే అదృశ్య ప్రపంచాన్ని చూస్తే అదృశ్యుడైన దేవుడు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము నిదానించి చూస్తున్నాము అన్నారు పౌలు, మేము పైనున్న వాటి మీద మనస్సు పెడుతున్నాము అన్నారు పౌలు. మీరు కూడా అలా చెయ్యండి అంటున్నాడు ఆయన. దృశ్య ప్రపంచాన్ని చూసి మనం మోసపోతాం, దృశ్య ప్రపంచాన్ని చూసి మనం నష్టపోతాం, దృశ్య ప్రపంచాన్ని చూసి కృంగిపోతాం, దృశ్య ప్రపంచములో కనబడుతున్న వాటిని చూసి నిరాశపడతాం. కానీ అదృశ్యమైన వాటిని, అదృశ్య ప్రపంచములో జరుగుతున్న వాటిని, అదృశ్యుడైన దేవుణ్ణి, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్న వాళ్ళెవ్వరూ కూడా నిరాశపడరు, నిరుత్సాహపడరు. రోజు రోజుకి వారికి నూతన బలం వస్తుంది, నూతన శక్తి వస్తుంది, నూతన అభిషేకం వస్తుంది, నూతన జ్ఞానం వస్తుంది, నూతన తీర్మానం వస్తుంది. అప్పుడు అదృశ్యమైన వాటి కొరకు వారు పరుగులు పెడతారు, ఆశిస్తారు. నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఏమన్నాను? దృశ్యమైన ప్రపంచం ఒకటి ఉంది, అదృశ్యమైన ప్రపంచం ఒకటి ఉంది. దృశ్యమైన ప్రపంచంలో మనం మందిరం కడతాము, కానీ అదృశ్య ప్రపంచంలో దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు. అంగీకరిస్తారు కదా? దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు. మందిరం కడుతున్నాడు పాస్టర్ గారు. అవును. ఏంటి ఆ మందిరం అంటే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో చెబుతాడు. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3:14 మొదటి తిమోతి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా అదిగో అనగా జీవము గల దేవుని సంఘములో. హల్లెలూయా. ఇక్కడ మందిరము అనగా అర్థం ఏం చెప్పాడు అక్కడ? అంటే మందిరం అంటే ఏంటన్నమాట? జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు చెప్పండి, 4 గోడలతో కట్టబడిన మందిరం ఇక్కడ దృశ్య ప్రపంచంలో కనబడుతుంది, కానీ అసలు మందిరము అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు బైబిల్లో జీవము గల దేవుని సంఘం.
సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుని మందిరం. ఏమండి, చాలా సంవత్సరాల క్రితం నేను ఒక పాట విన్నాను, పాత పాట. వైపి జడ్సన్ గారు, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విధితముగాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావన నామం, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎప్పుడో పాట కదా, దాదాపు 50 ఏళ్ల క్రితం అయి ఉంటుంది ఈ పాట. మా వీధిలో ఒక తల్లి గారు ఉండేవారు, ఆవిడ పేరు ఆకాశం. పేరేం చెప్పండి? పేరే ఆకాశం. అందరూ ఆకాశమ్మ అని పిలిచేవారు. బహుశా భూమి అనే పేరు ఇంకొకరు ఎవరిని పెట్టుకుంటారేమో. ఆకాశం. ఆ తల్లిగారు ఎప్పుడు కూటంలో ఏ పాట పాడినా ఇదే పాట. ప్రత్యేక పాటకు అవకాశం ఇస్తే ఆవిడ పాడే పాట ఏం చెప్పండి? హృదయమే నీ ఆలయం. చాలా అద్భుతంగా పాడేవారు, హై పిచ్లో పాడేవారు. ఆ ఆరోహణాన్ని అందుకోలేకపోయేవాడు. ఈ చెవులకు చాలా ఇంపుగా ఉండేది. ఇందాక పెద్దయ్య గారు, ప్రకాశయ్య గారు, పెద్ద వయసు, తండ్రి సమానం, వారు పాడుతున్నప్పుడు హై పిచ్లో ఆరోహణంలో చక్కగా రాగయుక్తంగా పాడారు. ఆకాశమ్మ గారు తల్లిగారు అంత బాగా హై పిచ్చులు ఈ పాట పాడేవారు. ఎప్పుడు ఇదే పాట, అందుకే ఈ బుర్రలో ఉండిపోయింది. దేవుని స్తోత్రం. పాత పాటలు బాగుంటాయండి, చాలా బాగుంటాయి పాత పాటలు. అదేంటో కొత్త పాటలు వచ్చాక పాత పాటలన్నీ వదిలేశారు కదా. చాలా సంఘాలు అసలు పాత పాటలు పాడట్లేదు. అప్పుడప్పుడు పాడుకోండి, దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు పాడుకోండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట హెబ్రోను పుస్తకంలో ఉంటుంది. హెబ్రోను వాళ్ళ పాట. యెహోవా నా బలం. ఈ పాత పాటలన్నీ అప్పట్లో డ్రమ్ కొట్టుకుని పాడుతూ ఉంటే భలే ఉజ్జీవంగా ఉండేది. అప్పుడు ఈ కీబోర్డులు, రిథంపేటలు ఏమి లేవు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్త పాటలు వచ్చి ఉన్న పరిశుద్ధాత్మ ఉన్న ఆత్మ వెళ్ళిపోదు. ఈ పాట ఇంత చక్కగా పాడాలి. యెహోవా నా బలమా, చక్కగా అలా. ఈ పాత పాటలన్నీ రీమిక్స్ చేసి ఇప్పుడు కొత్తగా వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు. యెహోవా జిగ్ జిగ్ చక్ జిగ్ 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 చక్ నా బలమా. ఇదేమి పాట ఇది? క్రైస్తవం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఏంటో కొత్త వింతలు, కొత్త పుంతలు తొక్కుతుంది క్రైస్తవం. ఆ పాత పాటలు, ఆ రాగాలు అట్లా ఉంచాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు ఏంటంటే పాత పాటలు పాడుతుంటే చర్చిలోకి ఎవరు రావట్లేదని కొంచెం సేవకులు కూడా రాజీ పడుతున్నారు కొన్నిటికి. ముఖ్యంగా యవన బిడ్డలు రావట్లేదని బాధ. ఈలాటిదా యేసు ప్రేమ అంటే ఎవరు రావట్లేదు. నిజమా కాదు చెప్పేదా? ఇప్పుడు యవనస్తులు రావాలంటే ఏ పాటలు పాడాలా? జిగ్ జిగ్ చక్ జిగ్ 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 చక్ జిగ్ 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 ఇట్లా ఊపే పాటలు ఉంటే అమ్మాయిలు, అబ్బాయిలు, యవన బిడ్డలు అందరూ వస్తారు చర్చికి. సంగీతం బాగుండాలి, అరవాలి గట్టిగా, కేకలు వేయాలి, వెస్ట్రన్ మ్యూజిక్ కావాలా, లేకపోతే రావట్ల చర్చికి. అందుకని వాళ్ళని రప్పించడం కోసం ప్రేమలో పడ్డాను జింగు చక్క జింగు చక్క జింగు చక్క, ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను. ఈ పాట పాడుతున్నప్పుడు ఆ యవన బిడ్డల మనస్సులో ఏసై ఉండడు. కాలేజీలో అమ్మాయి గుర్తొస్తుంది, అబ్బాయి గుర్తొస్తుంది, ప్రేమలో పడ్డా జింగి చక్క ఆడు మరుసటి రోజు కాలేజీకి వెళ్ళి అమ్మాయిని ప్రేమిస్తాడు.
అది ఆ పాట ఎందుకు పాడతారంటే యేసయ్యలో ప్రేమలో పడమని. దేవుని స్తోత్రం. ప్రియులారా, మీకు 2 చేతులు దండం పెట్టి బతిమాలు చెప్తున్నారు ఏంటంటే పాత పాటలు కూడా పాడండి, కొత్త పాటలు పాడండి. యెహోవాను గూర్చి క్రొత్త పాట పాడతానని దావీదు భక్తుడు అన్నాడు. హల్లెలూయా. కనుక నేను వద్దంటలేదు, కొత్త పాటలు పాడుకోండి. కానీ పాత పాటల్లో ఉన్న అభిషేకం వేరు, కొత్త పాటల్లో ఉండే అభిషేకం వేరు. పాత పాటల్లో అభిషేకము ఆ చరణం చదువుకుంటే చాలు మన తల మీదకి నూనె వస్తుంది, పరిశుద్ధాత్మ తైలం వస్తుంది. ఒక్కొక్క పాత పాట 1000 ప్రసంగాలతో సమానం. దేవునికి స్తోత్రం కలుగును. నేను అదే నమ్ముతాను. మా పరిచర్యల్లో మేము పాత పాటలు వదిలిపెట్టం. నడిపించు నానవి ఇప్పటికీ పాడతాం, స్తోత్రం చెల్లింది ఇప్పటికీ పాడతాం, యెహోవా నా బలం ఇప్పటికీ పాడతాం. ఏది వదిలేది లేదు. అన్ని డినామినేషన్ల పాటలన్నీ పాడతాం, పాత పాటలన్నీ. పురుషోత్తం చౌదరి గారు రాసిన, మల్లెల దావిది గారు రాసిన, పంతగాని పరదేశ్ గారు రాసిన, చిక్కాల పౌలాసు గారు రాసిన, ఏమండి రావూరు రంగయ్య గారు రాసిన, రావూరు లక్ష్మయ్య గారు రాసిన పాత పాటలు అన్నీ పాడతాం. కిన్సింగర్ గారు రాసిన పాట. ప్రియులారా, పాత పాటలు దయచేసి 1-2 పాడుకోండి ప్రతి ఆదివారం. దేవునికి స్తోత్రం. బతిమాలాల్సి వస్తుంది, బతిమాలు చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ దాకా ఎందుకు వచ్చి ఈ పాటలు సందర్భం వచ్చిందని ఏదో ఒక మాట చెప్పానులేండి. మళ్ళీ అంశంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని ఆలయము, హృదయమే నీ ఆలయము, దేహమే నీ ఆలయము. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేహము దేవుని ఆలయము అన్నాడు. ఇప్పుడు మందిరము అంటే సంఘము అని తిమోతి పత్రిక 3:14-15 వచనం మనకు చెప్తుంది. దృశ్య ప్రపంచములో మనము మందిరాలు కడుతున్నాము, కానీ అదృశ్యమైన ప్రపంచములో, మనకు కనిపించని ప్రపంచంలో ఒక ఆత్మ సంబంధమైన ఆలయాన్ని దేవుడు నిర్మాణము చేస్తున్నాడు. ఆ నిర్మాణము పూర్తి అయిపోతే యేసు రాకడ జరుగుతుంది. ఆ మందిర నిర్మాణం పూర్తయిపోయి ఆ మందిర ప్రతిష్ట రోజున యేసయ్య రాకడ. అదృశ్యమైన ఆ ప్రపంచములో ఉన్న ఆ మందిరానికి సజీవమైన రాళ్ళు కావాలి. ఏ రాళ్ళు కావాలా? సజీవమైన. ఇప్పుడు మన మూలవాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి. అమ్మ చెప్పండి, మీరును అక్కడ నొక్కి నొక్కి చెప్తున్నాడు. మీరును ఏమవ్వాలా? సజీవమైన. మీరును అని ఎందుకన్నాడు? అంతకు ముందు ఒక ఆయన సజీవమైన రాయి కాబట్టి. హల్లెలూయా. ఆ పైన ఉంది చూడండి, ఆ పైన ఉంది 4వ వచనంలో, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అంటే 4వ వచనములో ఎవరిని ముందుగా పరిచయం చేశాడు? సజీవమైన రాయి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట చెప్పి 5వ వచనంలో అంటున్నాడు, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఉండాలి. ఎందుకంటే మన యేసయ్య సజీవమైన రాయి. యేసు ప్రభు పేతురుని ఏమన్నాడు? కేఫా అని పిలిచాడు. కేఫా, పీటర్, పేతురు. పీటర్ గ్రీక్ లాంగ్వేజ్, గ్రీకు భాష అది. పెట్రో అనే మాట నుండి పీటర్ అనే మాట వచ్చింది. పెట్రో అంటే బండ, రాయి. పెట్రోల్ అంటే బండలోంచి వచ్చేదని అర్థం. దేవునికి స్తోత్రం. అది గ్రీక్ లాంగ్వేజ్, గ్రీకు భాష. పీటర్ మనం తెలుగులో పేతురు అంటాం. కేఫా రాయి. నువ్వు ఈ రోజు నుంచి రాయి అని పిలువబడతావు అన్నారు యేసయ్య. ఎవరిని? పేతురు గారు. సీమోను పేతురుని ఈ రోజు నుంచి నువ్వు కేఫా అని పిలువబడతావు, అంటే రాయి అని పిలువబడతావు.
ఎందుకంటే యేసు రాయి, ఆయన పిల్లలు కూడా సజీవమైన రాళ్ళు. ఇప్పుడు ఈ సజీవమైన రాళ్లతో దేవుడు అదృశ్య ప్రపంచంలో ఒక మందిరాన్ని నిర్మాణము చేస్తున్నాడు. అది మన ప్రసంగం. హల్లెలూయా. ఈ వార్షికోత్సవం సందర్భంగా, సంఘ వార్షికోత్సవం సందర్భంగా ఈ మెసేజ్ జాగ్రత్తగా విని తరించి ధన్యులమవుదాం. మీ మనసుల్లో ముద్రించుకోండి. అదృశ్య ప్రపంచములో దేవుడు కడుతున్న మందిరానికి నీ ఒక సజీవమైన రాయిగా నిలబడాలి. నేనొక సజీవమైన రాయిగా ఉండాలి. మందిరము లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, భక్త సమాజం, ప్రపంచములో విస్తరించిన దేవుని బిడ్డలు అందరూ కూడా యేసు ఎలాగైతే సజీవమైన రాయి అయి ఉన్నారో అలాగే నీవు కూడా ఒక సజీవమైన రాయిగా ఉండాలి. ఎందుకంటే నిన్ను ఈ మందిరముల గోడలలో నిన్ను ఒక రాయిగా పెట్టి రాయి మీద రాయి, రాయి మీద రాయి అని ఒక మందిరాన్ని దేవుడు, ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు కడుతున్నాడు. సో ఇప్పుడు నేను ఎవరికి ఉపయోగపడాలంటే అదృశ్య ప్రపంచంలో, కంటికి కనిపించని ప్రపంచంలో దేవుడు కడుతున్న మందిరానికి నేను ఒక సజీవమైన రాయిగా నేను ఉపయోగపడాలి. ఇక్కడ ఎంతమంది సజీవమైన రాళ్ళు ఉన్నారు అనేది ప్రశ్న. ఓకేనా? అది కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. అసలు సజీవమైన రాళ్ళు అని ఎవరిని పిలిచాడు కదా, ముందది తెలియాలి మనకి. అసలు సజీవమైన రాళ్ళు అంటే ఎవరు? రేపు ఆయన కడుతున్న మందిరానికి నీ ఒక రాయిగా ఉపయోగపడాలనంటే మనకు ఉండవలసినటువంటి క్వాలిటీస్, అర్హతలు, లక్షణాలు, అసలు సజీవమైన రాళ్ళు అంటే ఎవరు అనేది ఈ రాత్రి చెప్తాను. ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక మనము సజీవమైన రాళ్ళగా ఉండి ఆ మందిరానికి సహకరిద్దాం. ఆమేన్. రైట్. ప్రప్రథమముగా సజీవమైన రాయి అని ఎవరిని అన్నాడంటే, ఇప్పుడు మనం 5వ వచనం చదివాం కదా. ఏది? 1 పేతురు 2:5 మనం చదివాం. 9వ వచనం చూడండి. 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రప్రథమముగా సజీవమైన రాయి అనగా ఆ రాయికి ఉండే మొట్టమొదటి లక్షణం సజీవమైన రాయి. అది మర్చిపోవద్దు. రాయి వేరు, సజీవమైన రాయి వేరు. మనము చెలిస్తున్న రాళ్ళం, చెలించే కదిలే రాళ్ళం. ఓకేనా? మన ఒక వార్త సోషల్ మీడియాలో చూసాం. కదులుతున్న రాళ్ళు ఉన్నాయని వేరే గ్రహంలో నాసా వాళ్ళు ఫోటోలు తీశారట. అదే శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసుకొచ్చి ఈ రాయి కదులుతుంది అని చెప్తున్నారు. భూమి మీద మనము సజీవమైన కదిలే రాళ్ళం. స్తోత్రం చెప్పండి. ఈ సజీవమైన రాళ్ళు కలిగి ఉండే లక్షణాలు మొట్టమొదటిది ఏంటంటే వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వాళ్ళయి ఉండాలి. ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. అంటే ఇప్పుడు మనిషి ఎందులో ఉన్నాడంటే చీకటిలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, అపవిత్రతలో ఉన్నాడు, సాతాను బంధకాల్లో ఉన్నాడు, దురాత్మల బంధకాల్లో ఉన్నాడు. చీకటి 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 చీకటి. మరొక భాషలో చెప్పాలంటే చీకటిలో నుండి వెలుగులోకి రావటమే రక్షణ. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోకి రావటమే రక్షణ. మానవుడు చీకటిలో ఉన్నాడు, దేవుడేమో వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను 1:4.
ఆయనలో జీవము ఉండెను. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ఉమ్, ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అన్నారు ప్రభువు. జీవపు వెలుగులోనికి ప్రభువు మనిషిని పిలుస్తున్నాడు. యోహాను 8:12 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చీకటిలో ఉన్న మనిషిని దేవుడు వెలుగులోకి రమ్మంటున్నాడు. కానీ మనిషి దేన్ని ఇష్టపడుతున్నాడంటే చీకటిని ఇష్టపడుతున్నాడు. వెలుగులోకి రావటానికి మనిషి ఇష్టపడట్లేదు. దేవుడేమో పిలుస్తున్నాడు, వెలుగులోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డారో నాకు తెలియదు. ఈ వార్షికోత్సవ సందర్భముగా మరొక్కసారి దేవుడు పిలుపునిస్తున్నాడు. నీవు చీకటిలో ఉండటం దేవునికి ఇష్టము లేదు. నువ్వు చీకటిలో నడవటం దేవునికి ఇష్టము లేదు. ఆత్మ సంబంధమైన జీవపు వెలుగైన యేసులోనికి, యేసు అనే వెలుగులోనికి నువ్వు రావాలని దేవుడు పిలుస్తున్నాడు. ఎన్నాళ్ళు చీకటిలో ఉంటావు? ఎన్నాళ్ళు చీకటిని ప్రేమిస్తావు? చీకటి అనగా పాపము అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎన్నాళ్ళు చీకటిలో ఉంటారు మనుషులు? చీకటి సైతానికి ఇష్టం, ఎందుకంటే వాడు చీకటి కాబట్టి మనుషులు కూడా చీకటినే ప్రేమించి చీకటిలో నడిచి వెలుగులోకి ఎంతకాలం రాకుండా ఉంటారు. ఒక రోజు వస్తుంది, న్యాయపీఠం ముందు అందరూ నిలబడాలి. బాబు, నేను నిన్ను పిలిచాను వెలుగులోకి రమ్మని, అమ్మా నేను నిన్ను పిలిచాను వెలుగులోకి రమ్మని, నువ్వు రాలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు శాశ్వతమైన చీకటిలోకి నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. అనగా నిత్య నరకములోనికి నువ్వు అక్కడ వెలుగుండదు. అంతా చీకటి, అంధకారం, గాఢాంధకారము, నరకం. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నప్పుడే మానవుడు వచ్చేయాలి, జీవపు వెలుగులోకి వచ్చేసేయాలి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పాపములు విడిచిపెట్టాలి, రక్షణార్థమైన జ్ఞానము సంపాదించుకోవాలి. చాలామంది మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, దేవుడంటే ఇష్టం, కానీ మారు మనసు పొందరు, పాపాన్ని విడిచిపెట్టుకోరు, బాప్తీసం తీసుకోరు. అమ్మా ఎంతకాలమైంది? అయ్యా ఎంతకాలమైంది మందిరానికి వచ్చి అంటే చాలా కాలమైంది అయ్యా. మరి ఎందుకు రక్షణ పొందలేదు? పాపములు ఎందుకు కడుక్కోలేదు? యేసు రక్తములో వెలుగులోకి ఎందుకు రాలేదు అని అంటే చూస్తానండి, ఇంకా టైం ఉంది కదా. ఎక్కడుంది టైము? టైం ఎక్కడుందండి? మనం అనుకుంటున్నాం టైం ఉందని, టైం లేదు. రక్షణ పొందటానికి నువ్వు ఆలస్యం ఎందుకు చేస్తున్నావు? దేవుడు నిన్ను ఒక సజీవమైన రాయిగా చేసి ఆత్మ సంబంధమైన మందిరములో నిన్ను కూడా పాలిభాగస్తుడిగా చేసి ఒక అద్భుతమైన మందిర నిర్మాణం చేయాలనుకుంటున్నాడు. జీవపు వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు రావట్లేదు? ప్రియులారా, చీకటి అనగా పాపమని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఎక్కడ చెప్పిందండి? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీ పత్రిక రిఫరెన్స్ ఇస్తున్నాను. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, దయచేసి త్వరగా 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 6:14. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అక్కడ సమన్వయం చూసారు. అక్కడ నీతి దుర్నీతి, వెలుగు చీకటి, సమన్వయం చూసారు. అక్కడ నీతి అంటే వెలుగు, దుర్నీతి అంటే చీకటి. ఓకే, దుర్నీతి అంటే యోహాను భక్తుడు తన పత్రికలు ఏం చెప్పాడు? దుర్నీతి అంటే 5:17, 1 యోహాను 5:17, యోహాను మొదటి పత్రిక 5:17. స్పీడ్గా తీయాల. సకల దుర్నీతియు
పాపము అని ఉంటుంది అక్కడ 5:17 యోహాను మొదటి పత్రిక 5:17 సకల దుర్నీతియు పాపం. ఇప్పుడు దుర్నీతి అనగా చీకటి, చీకటి అనగా దుర్నీతి, దుర్నీతి అనగా పాపం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేర్ఫోర్ చీకటి అనగా పాపము. ఏ ఈజ్ఈక్వల్ టు బి, బి ఈజ్ఈక్వల్ టు సి, దేర్ఫోర్ ఏ ఈజ్ఈక్వల్ టు సి అన్నట్టు ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని చెప్పండి. చీకటి దుర్నీతి, దుర్నీతి పాపము, చీకటి అనగా పాపము. ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఈ సూత్రం అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఏ బితో సమానం, బి సితో సమానం. కాబట్టి ఏ సితో కూడా చీకటి దుర్నీతి అని మీనింగ్ చెప్పాడు కొరింథీ పత్రికలో, దుర్నీతిని పాపం అని మీనింగ్ చెప్పాడు యోహాను పత్రికలో. కాబట్టి చీకటి అనగా పాపము. ఇప్పుడు మనిషి దేంట్లో ఉన్నాడంటే పాపములో ఉన్నాడు. నేను వేదాలు చదివాను, మేము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి వేదాలు చదివాను, పురాణాలు చదివాను, ఇతిహాసాలు. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఇతిహాసాలు చెప్పేవారు మాకు. నాకు 3 అక్కలు, ఒక అక్క చనిపోయింది, 2 అక్కలు ఉన్నారు. నేను ఒక్కనే ఇంట్లో. చాలా గారాబంగా పెంచారు. మొదట్లో చెప్పాను, నేను ఇక్కడ నిలబడినప్పుడు చాలా నిష్ట కలిగిన సాంప్రదాయాలు మా ఇంట్లో. ఈ ఉపనిషత్తులలో బృహదారణ్యక ఉపనిషత్తు అని ఒకటి ఉంది. 108 ఉపనిషత్తుల్లో ఒకటి బృహదారణ్యక ఉపనిషత్, బృహత్ అరణ్యక ఉపనిషత్. అందులో యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఒక ప్రార్థన చేశాడు. ఓకే, మీరందరూ ఆ ప్రార్థన వినే ఉంటారు. అక్కడక్కడ మీ ఊర్లో వినబడుతుంది, అన్ని చోట్ల వినబడుతుంది. వ్రతాలు చేసినప్పుడు కూడా ఆ ప్రార్థన చేస్తారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ ప్రార్థన ఇలాగే చేయాలి, ఈ అవరోహణంలోనే చేయాలి, మందర స్థాయిలోనే ఇలాగే చేయాలి ఈ ప్రార్థన. కొంతమంది తెలియక అసుతోమా సద్గమయ అంటారు. అట్లా ఆ హెచ్చు స్థాయిలో అనకూడదు ఈ ప్రార్థన. అసతోమా కిందికి అనాలి, ఇట్లా సద్గమయ తమసోమా, మా కిందికి రావాలి, అనండి ఒకసారి. అసతోమా మా. సంస్కృత భాష, మనం తెలుగులో చెప్పుకున్నాం అంతే. అసతోమ సద్గమయ అంటే అసత్యములో నుండి నన్ను సత్యములోకి నడిపించు. తమసోమ, తమస్సు అంటే చీకటి. ఓకే, చీకటి. కొంతమందికి ఈ పదాలు వింటేనే ఒళ్ళంతా దురదలు వచ్చేస్తూ ఉంటాయి క్రైస్తవులకి. మేము అనవండి. అసలు భాషల సృష్టికర్త దేవుడు, దేవునికి స్తోత్రం. తమస్సు అంటే చీకటి, జ్యోతిర్గమయ అంటే వెలుగు. అయ్యా నన్ను వెలుగులోకి నడిపించు. మహర్షి ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోకి నడిపించు అని అడుగుతాడు. అది సంస్కృత భాష. దేవనాగరి లిపి తర్వాత సంస్కృత భాషగా మారింది. సంస్కృతం చెడిపోతే ఆంధ్రం అయ్యింది. ఆంధ్రం సంస్కృతాపభ్రంశము అన్నారు. సంస్కృతం చెడిపోయినప్పుడు ఆంధ్రం వచ్చింది. మనందరం ఏ భాష మాట్లాడతాం ఇప్పుడు? సంస్కృతం, తెలుగు, వ్యవహారికంగా ఆయా ప్రాంతాలను బట్టి మొత్తం మిక్సింగ్ చేసి మాట్లాడతాం మనం. హిందీ, ఇంగ్లీష్ అన్నీ కలిపి మాట్లాడతాం మనం. ఇందాక నేను బస్సు దిగి రాగానే బ్రదర్ గారి ఇంటికి వెళ్ళగానే ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడారు. నేను కూడా అలాగే మాట్లాడతాను, మీరు అలాగే మాట్లాడతారు. బ్రదర్ టీ తాగుతారా అన్నారు. టీ అనేది ఇంగ్లీష్ పదం, అవునా కాదు? తెలుగులో ఏంటి మరి? టీని ఏమంటారు తెలుగులో? తేనీరు అంటారు. చెప్పండి, ఏమంటారు? తేనీరు. ఇప్పుడు రేపొద్దున మీ ఇంటికి ఎవరన్నా వస్తే మీరు ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి. మీరు ఆంటీ తేనీరు తాగుతారా అంటే అదేటమ్మా. బ్రదర్ తేనీరు తాగుతారా, ఇక్కడి నుంచి మీరు తెలుగులోనే మాట్లాడాలి.
మనందరం అన్ని భాషలు కలిపి మాట్లాడతాం. సంస్కృతం కూడా మనం మాట్లాడతాం. తెలుసా మీకు? పాస్టర్ గారు అన్నం తిన్నారా అని అడుగుతాం కదా. అన్నం అనే మాట సంస్కృత పదం, తెలుగు పదం కాదు. అన్నం అనే మాట సంస్కృత పదం, తెలుగు పదం కాదు. మరి అన్నము తెలుగులో ఏమనాలి సార్ అంటే బొవ్వా. గోవా. రేపు మీరు తెలుగులో మాట్లాడాలి. కూడు. ఏమనాలా తెలుగులో? బొవ్వా. బువ్వ. ఒకనాడు అదే మాటలే బొవ్వ. బువ్వ పెడతారు. పిల్లలకి బొవ్వెడతానని కదా తెలుగు భాష. ఇప్పుడు మనం అన్నీ మిక్సింగ్, అన్నం, బొవ్వ, సంస్కృతం, తెలుగు అన్నీ మిక్స్ చేసాము. ఇంగ్లీషు, హిందీ. ఛాయ్ అంట ఇంగ్లీష్లో, అదే హిందీలో ఛాయ్, ఇంగ్లీష్లో టీ, తెలుగులో తేనీరు. సంస్కృతంలో అన్నం, తెలుగులో బువ్వ. ఇక రేపొద్దున మీరు ఏం చేయాలంటే, బువ్వ పెట్టు. ఏ బిడ్డా బొవ్వెడతందా, బూదిందిరా. బూదిందిరా. కొడుకా బొవ్వెడతందా అని అనాల. భర్తని బొవ్వెడతందా అని పిలవాలి. తెలుగే మాట్లాడాలి. హల్లెలూయా. ఇక రేపొద్దున మీరు కనుక బొవ్వని మొదలెట్టారా, ఏమైంది మా అమ్మకి, మా నాన్నకి ఏమైంది, బొవ్వా బొవ్వా. తెలుగు భాష అది. మనందరం ప్లేట్ అంటాం. చిప్ప అనాలి. స్తోత్రం చెప్పండి. చిప్పా. రేపొద్దున్న మీరు ఏమడగాల? చిప్పలు. చెప్పులు బొవ్వెడతాను, చెప్పులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసతోమ సద్గమయ అనే సంస్కృతం, తమసోమ జ్యోతిర్గమయ సంస్కృతం. తెలుగులో ఏం చెప్పుకున్నామంటే చీకటిలో నుండి వెలుగులో. మహర్షి ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా చీకటిలో ఉన్నాను నన్ను వెలుగులోకి, అంటే పాపములో ఉన్నాను నన్ను వెలుగులోకి. ఈరోజు ఎవరైనా దేవాలయానికి వెళ్ళి, చర్చికి వెళ్ళి, మసీదుకి వెళ్ళి, అయ్యా దేవా నేను పాపములో ఉన్నాను నన్ను వెలుగులోకి నడిపించు, పరిశుద్ధతలోకి నడిపించు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఈ రోజుల్లో? అసలు ఎవరు చేయరు, చేయట్లా. కారణం ఏంటంటే మనిషి తను చేసే ప్రతీది మంచి అనుకుంటున్నాడు. మన దృష్టిలో అది మంచి అవ్వచ్చు, అది దేవుడి దృష్టిలో మంచి అవ్వాలి. మానవులందరూ పాపులే. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మనుషులందరూ పాపులేనా? అవును అని బైబిల్ చెప్తుంది. అవును అని మన మనస్సాక్షి కూడా చెబుతుంది. మన మనస్సాక్షి కూడా చెబుతుంది. ఎవరికి వాళ్ళే స్వపరీక్ష చేసుకుంటే మనం చేసిన తప్పులేంటో మనకి తెలుస్తాయి. తప్పులెన్ను వారు తండోపతండము నురివి జనులకెల్లా నుండు తప్పు అన్నాడు వేమన. ప్రతి ఒక్కరిలోనూ పాపం ఉంటుంది. అమాయకంగా ముఖం పెట్టి నేనేం పాపం చేశా, నేనేం పాపం చేశా, నేనేం చెప్పి చేస్తారేడు పాపాలు. ప్రతి మనిషిలో పాపం ఉంటుంది, ప్రతి మనిషిలో అపరాధం ఉంటుంది. తినద్దన్న పండు తిన్నావా అని అడిగాడు దేవుడు. ఎవరిని? తింటే తిన్నానని చెప్పాలి, తినకపోతే తినలేదని చెప్పాలి. ఆయన ఏమన్నారో తెలుసా? ఆదాము గారు, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ పండు నాకు ఇచ్చింది అన్న. అంటే పాపం ఎవరి మీద తోసేసాడు ఈయన? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఈ పండు నాకు ఇస్తే తిన్నానన్నాడు. నేను తిన్నానని చెప్పచ్చు కదా. తప్పు చేసిన వాళ్ళు ఎవరు నేను తప్పు చేశానని ఒప్పుకోరు. అక్కడి నుంచి వచ్చింది ప్రాబ్లం. పక్కోళ్ళ మీద తోసేయటమే. నువ్వు తిన్నావా అని అడిగాడు, అంతే. తిన్నానని చెప్పటం సరిపోతుంది, అది యథార్థత. ఈమె ఇస్తే తిన్నానంటున్నాడు. ఇప్పుడు కూడా మనం అంతే. ప్రతి పాపాన్ని పక్కోళ్ళ మీద తోసేస్తాం. భార్య భర్త మీద తోసేస్తుంది, భర్త భార్య మీద తోసేస్తారు, పిల్లల మీద తోసేస్తారు కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలేమో తల్లిదండ్రుల మీద తోసేస్తారు, తల్లిదండ్రులు పిల్లలు, ప్రతి ఒక్కళ్ళు తోసేసుకోవటం పాపాలని.
ఫుట్బాల్ ఆడుకున్నట్టు బాల్ని ఇసిరేస్తారు చూసారా. పాపము అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. హవ్వమ్మని అడిగాడు దేవుడు, నువ్వు తిన్నావా అని. ఆవిడ ఎవరి మీద తోసేసింది? పాము మీద తోసేసి. ఇంకా పాముని నువ్వు తిన్నావని అడుగుతాడు, ఇక పాము తినలేదు కదా. ఇక అక్కడి నుంచి శపించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఒక్క పండు తిని మొత్తం సర్వలోకం నాశనం అయిపోయింది. ఒక్క పండు. ఆ ఒక్క పండు కనుక ఆ రోజు హవ్వమ్మ తినకపోతే ఈరోజు మనం ఇంత ఈ ప్రయాసపడుతూ బాధపడుతూ ఈయన ఎప్పుడు ముగిస్తాడా, ఎక్కడి నుంచో వచ్చాడంట, పొద్దున్నే పనికి పోవాలా, చర్చికి వెళ్ళాలా, ఆదివారం సాగదీస్తున్నాడు ప్రసంగా అని మీరు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. చెమటలు కార్చి కూర్చోవలసిన అవసరం ఉండేది. ఆ ఒక్క పండు అలా కోసి అలా నోట్లో పెట్టేసుకుని సప్పరించేసి ఈరోజు మనకి బాధలన్నీ వచ్చి భయంగా బతుకుతున్నాం. చర్చికి వెళ్ళకపోతే ఏం చేస్తాడో దేవుడు అని బాధ, భయం. ప్రార్థన చేయకపోతే ఏం చేస్తాడో అని భయం. రోజు భయం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పాపము, అక్కడ ఆజ్ఞ అతిక్రమమే. ప్రతి మనిషిలో ఉంది పాపము. ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుక. అమాయకంగా ముఖం పెడితే సరిపోయిందా? రేపు న్యాయపీఠ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు. అప్పుడు అక్కడ తల ఎత్తుకొని సమాధానం చెప్పాలి ఆయన అడిగిన దానికి. భూమి మీద అయితే పర్లేదు, మన బండి గడిచిపోతుంది. అక్కడికి వెళ్ళాక ఉండదు. సాక్షాత్తు కళ్ళ ముందు సృష్టికర్త కనిపిస్తాడు, ఆయన అడుగుతాడు. ఇక అక్కడ దాచేది లేదు, అవకాశం లేదు. రోమా 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం అన్నాడు. మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఈ పాపి అయిన మనిషిని రక్షించడానికి 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకి యేసుక్రీస్తు అనే నామధేయములో దేవాది దేవుడు నరావతారం ఎత్తి దిగి వచ్చాడు. మనుషులందరినీ పాపముల నుండి విమోచించటానికి, పరిశుద్ధపరచటానికి, పవిత్రీకరణ జరిగించటానికి, మనిషి స్వభావమును మార్చటానికి ఆ దేవుడే నరుడుగా అవతరించిన రోజు. ఆయన మనందరి కొరకు సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకుని మారు మనసు పొంది ఇక నుంచి నేను చీకటిలో నడవను, పాపములో ఉండను, పరిశుద్ధతలో నడుస్తానని ఎవరు తీర్మానం చేస్తారో వారి హృదయంలోనికి యేసు వస్తాడు, వారిని జీవపు వెలుగులోకి నడిపిస్తాడు, వారికి రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య ఇంటిలో యేసు అడుగు పెట్టాడు. ఆ దినమే జక్కయ్యకు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. నీ గుండెల్లో యేసు అడుగు పెడితే ఆ దినమే నీకు రక్షణ, ఆ రోజే నీకు రక్షణ, ఆ క్షణమే నీకు రక్షణ. హల్లెలూయా. ఇక్కడ ఇంకా ఎవరు బాప్తిసం పొందలేదో వారికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. టైం లేదు, సమయం లేదు. చూద్దాం క్రిస్మస్ పండుగకి, చూద్దాం ఈస్టర్కి. అయిపోయినాయి ఎన్నో క్రిస్మస్లు అయిపోయినాయి, ఎన్నో ఈస్టర్లు అయిపోయినాయి, ఎన్నో గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి. ఇంకా చూద్దాం. కొంతమంది ఉద్యోగం వచ్చాక తీసుకుంటామంట, కొంతమంది పెళ్ళయ్యాక తీసుకుంటామంట, కొంతమంది పెళ్ళైపోయింది పిల్లలు పుట్టాక తీసుకుంటామంట. ఇదేంటో నాకు అర్థం కాదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని బైబిల్ చెప్తుంటే దేవుడి మాట పక్కన పెట్టి తీసుకుంటానండి, ఈస్టర్కి తీసుకోండి. ఈస్టర్ వెళ్ళిపోతుంది రేపు పొద్దున్న, మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ క్రిస్మస్కి వాయిదా వేస్తారు, క్రిస్మస్ వెళ్ళిపోతుంది, జనవరి 1వ తారీఖు వస్తుంది, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్ వస్తుంది. ఇలా ఎన్ని కూటాలు, ఎంత సువార్త విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా మార్పు లేని జీవితాలు. సడన్గా చచ్చిపోతే ఏం చేస్తావు? సడన్గా చచ్చిపోతే తెల్లారితే ఏం జరుగుతుందో మనకు తెలీదు. తెలియదండి. యుద్ధం ఎప్పుడు వస్తుందో భయంగా కూర్చున్నారు అక్కడ. మరణం ఎప్పుడు వస్తుందో అని భయపడుతున్నారు. నీ జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు ఇవి. ప్రియులారా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకైతే ఏ భయం లేదు. మరణం ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. నేను ఈ రాత్రి చనిపోయినా పర్లేదు. ఎందుకంటే నేను యేసయ్య నా హృదయంలోకి తెచ్చుకున్నాను, రక్షణ పొందుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, నా పాపాలు కడుక్కున్నాను యేసు రక్తంలో. ఈ రాత్రి నేను చచ్చిపోతే యేసయ్య
పరదేశంలో కళ్ళు తెరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు చెప్పగలవు ఈ మాట? నువ్వు చెప్పగలవా ఈ మాట? ఈ నిరీక్షణ నీకుందా? ఎంతకాలమైంది సువార్తలు విని? ఎన్ని సంవత్సరాలు బట్టి దైవ సేవకుడి ద్వారా టీవీలో సువార్త, రేడియోలో సువార్త, సెల్ ఫోన్లో సువార్త, ఫేస్బుక్లో సువార్త, యూట్యూబ్లో సువార్త ఎన్నిసార్లు విన్నావు? ఇంకా ఎందుకు మారలేదు? పాపాలు ఎందుకు కడుక్కోలేదు? యేసు రక్తాన్ని ఎందుకు ఆశ్రయించలేదు? అన్నీ తెలుసు, తెలియకేం కాదు. ప్రభు అంటే ఇష్టం, పాటలు పాడతావు, కానుకలు ఇస్తావు, అన్నీ చేస్తావు. మరి బాప్తీసం ఎందుకు తీసుకోవు? మా ఊరు ఒక అబ్బాయి చదువుకోటానికి వచ్చాడు, డిగ్రీ చదువుతున్నాడు. నేను సువార్త ప్రకటిస్తే అన్నాడు, అన్నా నేను బాప్తీసం తీసుకోకుండా పరలోకం వస్తానన్నాడు. నా బాబాయ్ అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పేవన్నా అంటే, సిలువలో దొంగ బాప్తీసం పొందకుండా పరలోకం వచ్చాడు కదా, యేసయ్య ఆ బిడ్డను చేర్చుకున్నాడు కదా, దొంగని క్షమించాడు కదా, అలాగే నేను కూడా వస్తానన్న, నాకు ఆ ధైర్యం ఉందన్నాడు. అయితే నేనన్నాను, నువ్వు కూడా సిలువ వేయించుకో అన్నాను. సిలువలో దొంగకు అవకాశం ఎందుకు వచ్చింది? ఛాన్స్ లేదు కాబట్టి, సిలువ నుంచి దిగి అవకాశం లేదు కాబట్టి. మారాడు, పశ్చాత్తాపడ్డాడు, రోధించాడు, అడిగాడు, యేసు ప్రభుకు ప్రార్థన చేశాడు. ఎవరు దింపుతారు అతనికి బాప్తీసం ఇవ్వడానికి? అక్కడ ఎవరు ఒప్పుకుంటారు? రోమా సైనికులు ఒప్పుకుంటారా? గవర్నర్ ఒప్పుకుంటాడా? అవకాశం లేదు, అందుకని బాప్తీసం తీసుకోలేదు. ఛాన్స్ దొరికింది, జాక్పాట్ కొట్టేశాడు, పరలోకం వెళ్ళిపోయాడు. యేసయ్య కూడా పరదేశం వెళ్ళిపోయాడు. నీకు ఛాన్స్ ఉందిగా, ఇచ్చే పాస్టర్ గారు ఉన్నారు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, సేవకులు రెడీగా ఉన్నారు, తీసుకోవడానికి నువ్వు రెడీగా లేవు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37-38 వచనాలలో ఆ దినమే 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 37-38 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. దేనికోసం బాప్తిసం తీసుకోవాలి? చాలా క్లియర్గా చెప్పాడు అక్కడ, చూడండి. పాప క్షమాపణ నిమిత్తము. హల్లెలూయా. బాప్తిసం దేనికోసము? పాపములు క్షమించబడాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం తీసుకోవాలా? నువ్వు బాప్తిసం తీసుకోకుండా పాపాలు క్షమించబడవు. రకరకాల బోధలు తిరుగుతున్నాయి లోకంలో. బాప్తిసం లేకపోయినా మనం పరలోకి వెళతామని. దయచేసి నమ్మకండి, బైబిల్ నమ్మండి. పాపములు క్షమించబడాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవలసిందే. నీ పాపాలకు క్షమాపణ రావాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ముందు మారు మనసు పొందాలి, తర్వాత ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు లేకుండా తీసుకోవటం వేస్ట్. మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు దగ్గర ఆగిపోతారు కొంతమంది, బాప్తిసం దాకా రారు. ప్రియులారా, మా ఆత్మీయ తండ్రి గారు దేవదాసయ్య గారు వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు జీవితంలో జరిగిన సంఘటన ఒకసారి చెప్పారు మా ఆత్మీయ తండ్రి గారు. వాళ్ళ చిన్నన్నయ్య బాప్తిసం కావాలని పాస్టర్ గారిని అడిగాడు. ఇస్తామన్నారు. ఆ రోజుల్లో, అప్పట్లో 60-70 ఏళ్ల క్రితం మందిరాలు ఎక్కడెక్కడో ఉండేవి. 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవారంట మందిరాలకి. ఎక్కడో ఒక చోట అక్కడక్కడ ఉండేవి. కొంతమంది సేవకులు ఒకరోజు తీర్మానం చేసి ఎంతమంది పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకేసారి కాలువలో బాప్తిసాలు ఇస్తామని తీర్మానం చేసుకుని ఇచ్చేవారు అప్పట్లో, ఆ రోజుల్లో. ఇప్పుడంటే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, అందుబాటులో అన్నీ ఉన్నాయి. అప్పుడు అలా లేవు. బాబు నువ్వు పలానా రోజు రావాలి, ఆ రోజు బాప్తిసాలు ఇస్తాం, మేము ఎక్కడెక్కడి నుంచో రావాలి కాబట్టి నువ్వు ఆ రోజు సిద్ధపడరా అంటే, సరే గారు వస్తానన్నాడు. వస్తానన్న మనిషి ఆలస్యం చేశాడు బాప్తిసాన్ని తీసుకోవడానికి. సేవకులు వచ్చారు, కొంతమంది బాప్తిసాలు తీసుకున్నారు. ఈ సేవకులు కూటం పెట్టారు, స్తుతి కూటం పెట్టారు, అందరికీ ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. తాయితీగా సాయంకాలం ఆయన వచ్చాడు. పాస్టర్ గారు నాకు బాప్తిసం కావాలి. అయ్యో వెళ్ళిపోయారు అయ్యా, వచ్చి సేవకులు వెళ్ళిపోయారు, ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యి బాబోయ్ అలాగా అలాగంట నాకు ఎవడేవాను. ఏది ఎక్కడేవాను? ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా వాళ్ళు, మళ్ళీ వాళ్ళు రావాలంటే ఎప్పుడో టైం పడుతుంది. అయినా నువ్వు పొద్దున్న రావటం మానేసి ఇప్పుడు వచ్చేవేంటి? సాయంత్రం ఈ చీకటి పడ్డాక వచ్చి ప్లీజ్ అయ్యగారు ఇవ్వండి. నువ్వు ఆలస్యం చేసావు. పాస్టర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారో కనుక్కుంటాను అని
వెళ్ళిపోమన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే మళ్ళీ తీసుకుంటానులేండి అని ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చనిపోయాడు. ఏం లేదు, ఊరిని గుండె అయిపోయి చచ్చిపోయాడు. ఆ ఇంట్లో వేదన ఏంటో తెలుసు, ఆయన చనిపోయినందుకు కాదు, రక్షణ లేకుండా చచ్చిపోయాడని బాధ. బాప్తీసం తీసుకోకుండా, పాపాలు కడుక్కోకుండా చనిపోయాడని బాధ. నువ్వు సజీవమైన రాయిగా దేవుని మందిరంలో ఒక పాలి భాగస్థుడివి కావాలంటే, ఒక సేవకుడిగా, సహోదరుడిగా బతిమాలు చెప్తున్నాను. నువ్వు చదువుకుంటున్నా, ఒకవేళ పెళ్ళైనా, నీకు పిల్లలున్నా, కుటుంబాలున్నా, మీరెవరైనా సరే, మీరు గనక ఇంకా రక్షణలోకి రాకపోతే, బాప్తీస అనుభవంలోకి రాకపోతే, పాపక్షమాపణ పొందకపోతే, మారు మనసు అనుభవం పొందకపోతే, మళ్ళీ చెప్తున్నాను, పరలోకం మీకు గ్యారంటీ కాదు, ఛాన్స్ లేదు. 30 ఏళ్ళు చర్చికొచ్చి కానుకలు ఇచ్చినా నువ్వు బాప్తీసం తీసుకోకపోతే, పాపాలు క్షమించకపోతే నీకు పరలోకం దేవుడు ఇవ్వడు. ఎందుకంటే నువ్వు అవకాశాలని ఉండి కూడా నువ్వు తీసుకోలేదు, నిర్లక్ష్యం చేసావు నువ్వు. పాతకాలం పాట, ఇదే సమయంలో రండి యేసుని చేరండి అనే పాతకాలం పాట ఒకటి. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణమే దానముగా ప్రభువు ప్రాణమునిచ్చెనుగా. ఇక ఇది ఏ సమయము, రండి యేసుని చేరండి, సమయము లేదండి, రక్షణ పొందండి. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారల, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును, నేనే గాకింకెవ్వరు లేరని, నేనే గాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. అమ్మా తీర్మానం చేసుకోండి, రేపు ఆదివారం ఈస్టర్ సండే, మీ సేవకులను అడగండి, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడగండి. దైవ సేవకుడు చెప్తాడు. మీరు మారు మనసు పొంది 3 పనులు చేయాలి. బాప్తీసం రక్షణ కావాలనుకున్న 3 పనులు చేయాలి. ఓకేనా? 1 మారు మనసు పొందాలి, 2 సువార్తను నమ్మాలి, 3 పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. 3 పనులు చెప్తారు. చెప్పండి ఏంటి? 1 మారు మనసు. ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళే త్రోవ కరెక్ట్ కాదు అని యూటర్న్ తీసుకొని ప్రభు మార్గంలోకి రావటం మారు మనసు. 2వది సువార్తను నమ్మాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు అన్న చెప్పారు యేసయ్య. ఏం నమ్మాలా? సువార్తను నమ్మాలి. సువార్త అంటే ఏంటి? యేసు నా కొరకు చనిపోయాడు, నా పాపాల కొరకు చనిపోయాడు, రక్తం కార్చాడు, మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు నమ్మాలి, సువార్తను నమ్మాలి. 3వది పాపిని ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేయి. ఈ 3 కనుక మీరు చేసి ఉంటే ఇమ్మీడియట్గా బాప్తీసం తీసుకోండి. హల్లెలూయా. వెంటనే మీ పేరు జీవగ్రంథంలో రాస్తుంది. వెంటనే ఒక కూటంలో ఇలాగే వాక్యం చెప్పాను. కూటమంతా అయిపోయాక 14 మంది యవన బిడ్డలు వచ్చి బాప్తీసం కావాలని పేర్లు ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టైం లేదండి, కాశీ మజిలీ కథ ఇది ఏమన్నా చెప్పుకోవడానికి. డెడ్లీ సీరియస్ మ్యాటర్ అండి. రక్షణ అంటే ఏమనుకున్నారు?
ఇదేమైనా పేదరాశి పెద్దమ్మ కదా నువ్వు 1000 సార్లు వినటానికి ఆహా ఓహా అనుకుని వదిలేసి వెళ్ళిపోవటానికి ఇదే కాశీ మజిలీ కథలు ఏమన్నా, బేతాళ కథలు ఏమన్నా చెప్పుకోవటానికి? సీరియస్ మ్యాటర్ అండి ఇది. 1 వే ట్రాఫిక్ అండి. ఒక్కసారి ఇక్కడ కన్ను మూసుకుని వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వచ్చే అవకాశం లేదు. కడప లేదు, గడప లేదు. అక్కడికి వెళ్ళిపోయి నరకంలో పడి పాస్టర్ గారు చెప్తే ఏదో అనుకుని నిజమేనండి నరకం ఉందండి, ఎదిత్యాయ్ గారు చెప్తే, ప్రకాష్ గారు చెప్తే, చార్లేసాయి గారు చెప్తే ఏదో అనుకున్నారండి, శ్యామ్ సుందర్ గారు చెప్పారండి, అయినా నమ్మలేదండి. కర్నూలు పాస్టర్ గారు కూడా చెప్పారండి, నేను నమ్మలేదండి. కొంచెం దేవదూత గారు కొంచెం గేటు తీయండి, నేను కడప వెళ్ళి మా గడప దగ్గర తీర్మానం చేసుకుని బాప్తీసం పొందొస్తాను అంటే, అక్కడ ఎవడైనా నరకంలో మన మాట వింటాడు అసలు? చాలామంది నరకం అంటే ఏమనుకుంటున్నారంటే, అక్కడికి వెళ్ళి హాయ్ బ్రదర్ మీరు వచ్చారా, నైస్ టు మీట్ యూ బ్రదర్, గ్లాడ్ టు మీట్ యూ బ్రదర్, బాగున్నారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, కర్నూలు నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, కడప నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, ప్రొద్దుటూరు సార్, మీరు ఎక్కడి నుంచి, పులివెందులు సార్, అవునా అంటే ఇలా సంభాషించుకోవడం అక్కడ నరకం. ఒక్కసారి అక్కడికి వెళ్ళినోడు ఇక్కడ కడుమూసి అక్కడికి వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు లేవు. ఎవరన్నా చనిపోతే అభిమానం కొద్దీ మనం ఏడుస్తాం, ప్రేమ గుండెల్లో ప్రేమది, వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి ఏడుస్తాం. ఒకసారి కళ్ళు తెరు, ఒకసారి కళ్ళు తెరు, ఒకసారి కళ్ళు తెరు, ఒకసారి వెనక్కిరా. వాళ్ళు రారని మనకు తెలుసు. నిజంగా ఒకవేళ మనం అన్నామని చెప్పి వాళ్ళు కానీ కళ్ళు తెరిచి ఇలా చూశారంటే మనం కళ్ళు మూసేస్తాం. అవునా కాదా? ఒకడు ఉండరు అక్కడ. శ్రీకాకుళంలో 54 సంవత్సరాలు తల్లిగారు చనిపోయారు. పాడి కట్టేశారు, తాళ్ళు కట్టేశారు, ఇంకా కాసేపటి మొయ్యాలి, ఇలాగా 4 మొయ్యాలి, పైకి వెళ్ళి ఎత్తాలి. ఆ పాడి మీద ఉండగానే కళ్ళు తెరిచి కాఫీ ఎదురా అంటుంది. అక్కడ ఒక్కడుంటే ఒట్టు, కొడుకులు కోడలు అందు పరుగు. వాళ్ళల్లో ఒక ధైర్యవంతుడు ధైర్యం చేసి దగ్గరికి వచ్చి, నువ్వు సావలేదా? అప్పుడు ఆవిడ చెప్పింది. ఇది న్యూస్ పేపర్లో వచ్చింది, నేనేదో కల్పించి చెప్పట్లేదు, పేపర్లో వచ్చి న్యూస్ ఇది. నువ్వు చచ్చిపోయావు కదా అన్నారు. ఒరే నేను చచ్చిపోయాను, నేను వెళుతుంటే దారిలో తెల్లటి వస్త్రాలు కట్టుకున్న ఒక ఇద్దరు కనిపించి, నీకు కొన్ని సంవత్సరాల టైం ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, సాక్షిగా బ్రతుకు అన్నారు, నేను ఇక్కడ కళ్ళు తెరిచాను అని చెప్పిందంట. ఇదే రాశారు న్యూస్ పేపర్లో. దేవునికి స్తోత్రం. ఛాన్స్ ఇచ్చాడు, అందరికీ ఇస్తాడండి అలాగా. నాకు కూడా ఇవ్వాలండి అలాగ, కుదరదండి. మా ఆవిడకి ఇచ్చాడు కదండి, మాకు కూడా వెనక రప్పించాలండి. మరి ఇవ్వడు, వెనక్కి వచ్చే అవకాశం లేదు, ఛాన్స్ లేదు. 1 వే ట్రాఫిక్. నరకం అంటే సినిమాల్లో చూపించింది కాదు, డెడ్లీ సీరియస్ మ్యాటర్. ప్లీజ్ మేక్ ఇట్ సీరియస్. నాకైతే భయం లేదండి, నేను కళ్ళు మూసానంటే చాలు, నాకు మరణం వస్తే హ్యాపీగా వెళ్ళిపోతాను. రివ్వుమని దేవదూతలతో కలిసి ఆ పరదేశంలో నీతిమంతులు యేసయ్యతో పాటు ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోతాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యేసన్న గారు, దైవ సేవకులు కొంతమంది చనిపోయారు, అక్కడికి వెళ్ళిపోతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను భరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను భరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో,
అక్కడికి వెళ్ళగానే అబ్రహాం తాతగారు కనపడతారు. మన తల్లి ఆది తల్లి హవ్వమ్మ గారు కనబడతారు. అమ్మా వందనాలమ్మా, ప్రైజ్లాడమ్మా హవ్వమ్మ గారు. ఏం మనవడా బాగున్నావా? ఏం బాగుంటావమ్మా, కింద మీద పడతా లెగిస్తా వచ్చానమ్మా. నువ్వు ఒక్క పండు తిని ఎంత చంపినావు లోకాన్ని తల్లి. వచ్చానులే మొత్తానికి యేసు ప్రభు కృప వల్ల. హల్లెలూయా. ఊరుకో మనవడా, నీకు నాకు ప్రభు కృపే కదా. అవునులే. పక్కనే ఇదిగో ఆదాం గారు, ఆదాం తాతయ్య బాగున్నారా? వందనాలు, ప్రైజ్లే. హల్లెలూయా. మోషే గారు, అయ్యగారు వందనాలు, సీనాయి కొండ ఎక్కారు. చూసే బాగా. అయ్యో బాబోయ్, ఏలియా ప్రవక్త అగ్ని దింపాడు ప్రార్థనా శక్తితో. దేవునికి స్తోత్రం కలుగును. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనే మౌదునో, ఏమౌదునో నేనే మౌదునో. హల్లెలూయా. అత్యధికమైన శ్రమలు అనుభవించినటువంటి యోబు గారు, అయ్యో బాబా, అయ్యా మీ జీవిత చరిత్ర నాకు వచ్చిన కష్టాల్ని మరిపింపజేసిందండి. మీరు ఎన్ని కష్టాలు పడ్డారు, మీ వల్ల మేము ఎంత బలపడ్డామో తెలుసా? యోబు గారు వందనాలండి, ప్రైజ్లాడయ్య గారు. కథ కాదు, జరగబోయేది. హల్లెలూయా. ఇక్కడ మహాభక్తులు ఆ పరదేశంలో అసలు ఎంత సంబరం, ఎంత ఆనందం. ఇక అన్నీ మర్చిపోతాం, మన బాధలు కష్టాలు, భూలోకంలో పడిన అన్నీ ఏం గుర్తుండవు. ఇక ప్రతి వాని బాష్ప బిందువులు ఆయన తుడిచివేయను. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియులారా, అందుకే రండి అక్కడికి వెళ్దాం. పురుషోత్తం చౌదరి గారు ఏమన్నారు తెలుసా? పాతకాలం కవి పురుషోత్తం చౌదరి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువ పాటలు రాసిన ఆయన. ఒక అద్భుతమైన పాట రాసి, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, మహిమా గల శుద్ధాత్మా ఇట్టి వరుస దెలిపెం కదమా తోడా, యెహోవా మా. అక్కడ యేసయ్య మహిమ సింహాసనం మీద కనబడుతుంది. ఏడుస్తూనే ఉంటాం మనం. ఎంతకాలం ఏడుస్తాం? ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు. ఏడుస్తామంటే ఆ కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. అది చూస్తూ ఆ మహిమను, ఆ మాటలు రావు, దానికే యుగయుగాలు పట్టేస్తుంది ఆ మహిమను చూస్తూ ఆనందిస్తూ. ఈ మాటలు రావు. ఇక కథ కాదండి, డెడ్లీ సీరియస్ మ్యాటర్. కీడించి మేలించమన్నారు. అమ్మా రక్షణ పొందలేదు, బాప్తీసం పొందలేదు. ఎన్నాళ్ళు చెప్పాలి నీకు సువార్త? ఎన్నాళ్ళు చెప్పాలి నీకు? ఎన్నాళ్ళు బతిమాలాలి రక్షణ పొందమని? మన గ్రామంలో, మన ఊర్లో, మన ఏరియాలో తెల్లవారు 5 గంటలకి సచివాలయం దగ్గర ప్రతి కుటుంబానికి ఒక కాసు బంగారం ఇస్తున్నారు అని అంటే మీరు ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్తారు? ఎవరి పర్మిషన్ లేదుగా, ఎవరిని లేపేది కూడా లేదు. అక్కడ 5ంటికి ఉండమంటే మనం ఎన్నింటికి ఉంటాం? అక్కడ రాత్రి 2ంటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఫస్ట్ నేనే తీసుకోవాలి. అవునా? ఆఫ్టర్ ఆల్ ఒక కాసు బంగారం కోసం అంటే అలాంటి ఛాన్సే మనకు లేదులేండి. ఊరు ఉదాహరణ కోసం చెప్తున్నారు. నిజంగా అలాంటి అవకాశం వస్తే ఎవరిని వదులుకుంటామా? పర్మిషన్ అడుగుతాం ఎవరినన్నా? బంగారము కంటే విలువైన యేసయ్య నీకు ఉచిత రక్షణ ఇస్తున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ వీళ్ళ పర్మిషన్ ఏంటి? మా కులస్తులు ఒప్పుకోరండి. కులస్తులు లేదు, ఏమీ లేదు, నాకు యేసే కావాలా. దేవుని స్తోత్రం. మేము ప్రభువుని నమ్ముకున్నప్పుడు మా వాళ్ళు వదిలేశారు మమ్మల్ని. కిరస్థానీలోకి వెళ్ళారు మీరు మాకు వద్దని. పర్వాలేదు, లేదు, వదిలేసిన మాకు యేసయ్య చాలు, యేసయ్య చాలు మాకు.
ఆ వద్దనుకున్న వాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చారు యేసు దగ్గరికి. దేవుని స్తోత్రం కలగదు. ప్రతివాని మోకాలు యేసు నామమున. ఒక్క రక్షణ కోసం ఇంతసేపు ఎందుకు బతిమాలని తెలుసా? ఎందుకు బతిమాలని తెలుసా? సజీవమైన రాయిగా ఉండటానికి ఇదే మొదటి అర్హత. అందుకని ఇంతసేపు బతిమాలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఇబ్బంది పెట్టాలని కాదు. నేను నరకములో కాలుతున్న దర్శనం చూశాను. నేను జనాలు నరకంలో కాలితే ఎలాగుంటుందో దర్శనం చూశాను. అది ఒక ఆ దర్శనం రాకపోయినా నాకు పర్వాలా, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు యేసయ్య నా గుండెల్లోకి వచ్చేసాడు, నేను నమ్మాను, ఆయన సువార్త నమ్మేశాను, నాకు ప్రాబ్లం లేదు. కానీ ఆ దర్శనం నాకు ఎందుకు చూపించాడంటే, ఆ దర్శనం చూశాక నాలో సేవ చేయాలనే భారం ఎక్కువైంది. ఎలాగైనా నా అన్నదమ్ములు అక్క చెల్లెలు నా దేశ ప్రజలని ఎలాగైనా కాపాడాలి, అగ్నిగుండలో పడకుండా కాపాడాలని నేను ప్రభు సేవకు సమర్పించుకున్నాను. ఆయన పిలుపుకు లోపడ్డా. 97లో ప్రభు నన్ను సేవకు పిలిచాడు, ప్రభుకు సేవకు అంకితమయ్యాను. 98 నుంచి సేవ చేస్తున్నాను. అనేక మందికి సువార్త ప్రకటించాను. అనేక మందిని ప్రభు వైపు త్రిప్పడానికి ప్రభు కృపనిచ్చారు. అమ్మా, అయ్యా, బయట ఉన్నవాళ్ళు 2 చేతులు దండం పెట్టి బతిమాలు. జీవితంలో ఏమన్నా పోగొట్టుకోండి, పరలోకం మాత్రం పోగొట్టుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్, దయచేసి. ఆస్తులు పోయినా పర్లేదు, అంతస్తులు పోయినా పరలోకం మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? ఇదే మిక్కిలు అనుకూల సమయం, ఇదే రక్షణ. బాప్తీసం కావాలన్న వాళ్ళు పాస్టర్ గారిని దర్శించి పేర్లు ఇవ్వండి, ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరిచి బాప్తీసాలు ఇస్తారు. సజీవమైన రాయి అని మనం అనిపించుకోవాలంటే ఇంకొక 2 మాటలు వివరించకుండా జస్ట్ అట్లా మీకు దృష్టికి తెచ్చి 20 సంగతులు ఉన్నాయి. ఒక సంగతే నేను ఇంకా ఇప్పుడు దాకా అయ్యింది. దేవుని స్తోత్రం. 20 సంగతులు నేను చెప్పను. మీరు ఇంటికి వెళ్ళిపోయాక ఇదే అధ్యాయం జాగ్రత్తగా ఓపికగా చదవండి. మీకు ఇష్టమైతే, ఇష్టం లేకపోయినా చదవండి. నేను చెప్పాలనుకున్న 20 సంగతులు అందులో ఈ రాత్రి 20 సంగతులు నేను చెప్పను. సజీవమైన రాళ్ళని ఎవరిని పిలిచాడు ఒకటి చెప్పాను. ఇంకొక 2 జస్ట్ అట్లా చూపించి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి. ముగిస్తాను హల్లెలూయా చెప్పండి అంటే చెప్పేహారే నా తల్లులు మీరు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. సజీవమైన రాళ్లకు ఉండవలసిన 2వ లక్షణం ఏంటంటే ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరాశలను విసర్జించుట. దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షణ పొందిన తర్వాత నీ ముందు ఒక పోరాటం ఎదురవుతుంది. గలతీ పత్రిక 5:17 వివరించట్లేదు, రిఫరెన్సులు ఇస్తున్నాను. గలతీ 5:17 త్వరగా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయాలని అనుకుంటారో వాటిని చేయకూడదు. ఏ మంచి చేయాలని మీరు అనుకుంటారో అది మీరు చేయలేరు అంటున్నాడు. ఎందుకంటే ఆత్మకు విరోధముగా శరీరం పోరాడుతుంది. మీకు ఒక పోరాటం ఎదురవుతుంది రక్షణ పొందిన వాళ్ళకి. ఏంటా పోరాటం అంటే, రక్షణ పొందిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగటానికి సైతాను మీ ముందుకి విడిచిపెట్టిన పాపాలు తీసుకొస్తాడు. శరీరాశలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాడు. వాటి మీద మీరు పోరాడి జయము పొందాలి. హల్లెలూయా. పోరాడమంటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదే. భక్తుల జీవితాలు ఇది జరుగుతుంది. రక్షణ పొందక ముందు చేసిన పాపాల కంటే రక్షణ పొందిన తర్వాతే ఎక్కువ పాపాలు చేస్తాం. కారణం ఏంటో తెలుసా? పోరాటములో జయం పొందలేక పడిపోయి మళ్ళీ లేచి, పడిపోయి మళ్ళీ లేచి, పడిపోయి మళ్ళీ లేచి, ఇలాగ కృంగి కూషించి మళ్ళీ లేచి, మళ్ళీ ప్రభు పాదాలు పట్టుకొని, ఈ పోరాటములో నీకు విజయం కావాలి. నువ్వు విజయం పొందాలి. శరీరాశల మీద నువ్వు జయము పొందాలి.
రక్షణ పొందగానే పండగ కాదు. నీ పేరు రాసేసాడు జీవగ్రంథంలో. కానీ రక్షణ పొందిన వెంటనే మనం పరలోకి వెళ్ళలేదు కదా, కొంతకాలం మళ్ళీ భూమి మీద ఉండాల్సి వచ్చింది. అవునా కదా? నేను ఆ ప్రార్థన చేసినప్పుడు అడిగాను, నేను బాప్తీసం పొందినప్పుడే నీళ్లలోంచి ఒడ్డుకొస్తున్నప్పుడు అటు నుంచి అటే నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతే బాగుండును కదా అన్నాను. ప్రభు అన్నాడు, నేను అట్లాగే అందరినీ తీసుకొచ్చి అయితే సాక్షులు ఎవరుంటారు భూమి మీద అన్నాడు. ఎవరు సాక్ష్యం చెప్తారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే ప్రభు, సాక్షులుగా ఉండమంటున్నావు కానీ మా ముందు పెద్ద పోరాటం పెట్టావు నువ్వు. అంటే నీ పోరాటంలో నేను సహాయం చేస్తాను కదా అన్నాడు ప్రభు. కాబట్టి శరీరాశలు నీకు విరోధముగా పోరాడుతున్నప్పుడు ప్రార్థనా శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే బలముతో శరీరాశలపై నువ్వేం పొందాలా? జయము పొందుతూ ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫిలిప్పీ 2:12. ఫిలిప్పీ 2:12. ఫిలిప్పీ 2:12. ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, అదుగదు నాతో చెప్పండి అందరూ, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి. హల్లెలూయా. మన రక్షణ ఎలా కొనసాగించాలంట? భయముతోను వణకుతోను. ఎందుకని? మనకు విరోధంగా సాతాను మన ముందుకి శరీరాన్ని, లోకాన్ని, నేత్రాశ, జీవకుడంబాన్ని తీసుకొచ్చి పెడతాడు. పోరాటం అది. వాటి మీద మనం జయము పొందుతూ ముందుకి. సజీవమైన రాళ్ళు అంటే ఎవరంటే రక్షణ పొందటం మొదటి అర్హత. రెండవది ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించటం, అది రెండవ అర్హత. రక్షణ పొందాం, అదేం తుమ్మితే ఊడిపోయి ముక్కు లాంటిది కాదు. కానీ మరి ఈ పోరాటంలో కూడా గెలవాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతలో సంపూర్ణలో కావాలి. యేసయ్య రాకడలో ఎవరెత్తబడతారు? రక్షణ పొంది పరిశుద్ధతలో సంపూర్ణులైన వాళ్ళు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎలాగొస్తుందంటే పోరాటములో నువ్వు గెలిచినప్పుడు వస్తుంది. గెలవాలంటే నీ శక్తితో పాటు నీకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలి. నువ్వు రోజు మోకరించి ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడితే శరీరాశలు నీ ముందుకొచ్చినా, లోకాశలు నీ ముందుకొచ్చినా నువ్వు వాటి మీద లోబడకుండా జయ జీవితంలో ముందుకెళ్ళగలుగుతావు. ఇది రెండవ అర్హత. ఓకేనా? ఒకవేళ ఈ మాట చెప్పి ఇంకొక మాట చెప్తా. ఒకవేళ ఎవరన్నా రక్షణ పొంది తెలుసో తెలియక ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు కంగారు పడిపోకండి. కంగారు పడిపోయి నరకపాత్రుని అయిపోయాను, నరకపాత్రురాలను అయిపోయాను, ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, యేసయ్య నీకు నాకు ఇక సంబంధం లేదు, నేను అసలు ఇక పరలోకానికే అర్హుడిని కాదు, అర్హురాలను కాదు అని మీరు ఊరికే ప్రార్థన చేయకండి. మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే 3 దినాలు ఉపవాసం ప్రతిష్ఠించుకొని చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి. బైబిల్ తప్పు చేయమని చెప్పదు, తప్పును ప్రోత్సహించదు. కానీ తప్పు చేసిన వాళ్లకు మాత్రం మారే అవకాశం ఇస్తుంది. మళ్ళీ తిరిగి జీవము కలిగి ముందుకెళ్ళే అవకాశం ఇస్తుంది. మళ్ళీ దేవునితో సంబంధం ఏర్పరచుకునే అవకాశం ఇస్తుంది. దేవునితో సమాధాన పడే అవకాశం బైబిల్ ఇస్తుంది. ఓకేనా? ఇది రెండవది. 1 రక్షణ, 2 రక్షణ కొనసాగించండి. 3వ మాట చెప్పి ముగిస్తాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఇందాక చదివాం కదా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సజీవమైన రాళ్లకు ఉండే 3వ లక్షణం, ఉండవలసిన 3వ లక్షణం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. చాలు అమ్మా. సజీవమైన రాళ్ళు అనటానికి 3వ లక్షణం చెప్పేస్తున్నాను. ఓకేనా? 3 చెప్పాను, ఇక మీరు మర్చిపోక్కర్లేదు. 20 చెప్పలేదు. దేవుని స్తోత్రం. కానీ మీరు ఇంటికి వెళ్ళాక మాత్రం ఆ అధ్యాయం చదువుకోండి. 3వ మాట ఏంటంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. ఓకేనా? మీరు కొన్నిసార్లు ఎవరికో మేలు చేసి శ్రమలు పడతారు, ఎవరికో ఉపకారం చేసి
ఇబ్బందులు పడతారు. ఎవరికో సువార్త చెప్పి అవమానాలు పడతారు. ఇది మీకు మంచిది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది మీకు మంచిది అంటున్నాడు. అవమానాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని మందిరాలు మానేయటం, ప్రార్థన మానేయటం, యేసయ్యను వదిలిపెట్టడం ఇది భక్తుడి లక్షణం కాదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుతారు. మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయమన్నాడు యేసయ్య. హల్లెలూయా. శ్రమ దినమున నీవు కృంగిపోవద్దని బైబిల్ చెప్తుంది. వస్తాయి, రానివ్వండి. యేసయ్యకే వచ్చిన నిన్న శుభ శుక్రవారం ధ్యానం చేశాం కదా, శిల్వ శ్రమలు. యేసయ్యకు వచ్చిన కష్టాలకి మన కష్టాలకి ఎంత వ్యత్యాసం. ఆయన పడిన కష్టాల ముందు మనం ఏ పాటివి? అసలు అక్కడ దాకా ఎందుకు? దావీదు పడిన కష్టాలంటే మనకు వచ్చినాయా? యోబు పడిన కష్టాలంటే మనకు వచ్చినాయా? పౌలు పడిన కష్టాలు మనకు వచ్చినాయా? ఏదో చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న అందరికీ వచ్చినవే మనకు వచ్చినాయి. దానికోసం మందిరం మానేయటం, దానికోసం చర్చి ప్రార్థన మానేయటం, యేసయ్యను వదిలిపెట్టేయటం ధర్మం కాదు. అమ్మా, మీరు ఏ కష్టంలో ఉన్నో ఒక మాట చెప్తాను, అది మీ మేలు కోసం దేవుడు అనుమతించాడు అనుకోండి, అంతే. దేవునికి స్తోత్రం. యేసయ్యను వదిలిపెట్టకండి, చర్చి మానకండి. కష్టాలు ఏటల కాలం ఉండవు, అన్నిటి అంతము సమీపం అయిపోయింది. యేసయ్య నీ కష్టాల్లో నిన్ను ఆదుకుంటాడు. నీ మేలు కోసమే కష్టాలు అనుమతించాడు. అబ్రహాముకి కష్టాలు రాలేదా? దావీదుకు రాలేదా? యోబుకు రాలేదా? దానియేలుకు రాలేదా? సింహాల గుహ ఎదురవ్వలేదా దానియేలుకి? శద్రకు మేషకు అబేద్నెగోలకు అగ్నిగుండం రాలేదా? ఇప్పుడే కాదు, రాకడలోగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను యేసు కొరకు నిలబడతాను అనేవాళ్ళు సజీవమైన రాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసన్న గారు కొత్తగా సేవలోకి వచ్చినప్పుడు ఆయన రాసిన పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమే మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎరితే నిలిచేవ నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా దరిని నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. అమ్మా, టెన్షన్ పడద్దు, కష్టాలు వచ్చి బాధలు వచ్చి ఏం భయపడద్దు, ఇబ్బంది పడద్దు. కొద్ది కాలంలో యేసయ్య వచ్చేస్తున్నాడు. యేసయ్య కొద్ది కాలమే, త్వరగా ఆయన వచ్చేసి రాకడ దగ్గర పడింది. ఏం బెంగ పెట్టుకోవద్దు, ప్రార్థన మానేయకండి. ఎన్నోసార్లు ప్రార్థన చేశారండి, దేవుడు నా కష్టాలు తీర్చు. అస్సలు అలా అనుకోవద్దు. యేసయ్య, భక్తులు పరదేశం వచ్చిన భక్తులు భూమి మీద ఉన్నప్పుడు వారి పడిన కష్టాల కంటే నేను పడిన కష్టాలు ఏం పాటు అసలు? ఏం పర్లేదు నాయన, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, ఏం పర్లేదు. భక్తులందరూ వెళ్ళిన త్రోవలో నేను వెళుతున్నాను, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఇదే చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఈ కష్టం నీకు మంచిది, ఈ శ్రమ నీకు మంచిది, ఈ బాధ నీకు మంచిది, అంతా మన మేలు కోసమే జరుగుతుంది అని ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. యేసు ప్రభు నమ్ముకుంటే మీకు రిజర్వేషన్ తీసేస్తారా? ఏం పర్వాలేదు. దేవుని స్తోత్రం.
నా యేసయ్యే నా రిజర్వేషన్. స్తోత్రం చెప్పండి. నేనేం ప్రార్థన చేస్తున్నాను తెలుసా? సంఘములో ఉండేవాళ్ళు, యవ్వన బిడ్డలు బాగా చదువుకొని వీళ్ళు ఉద్యోగాలు చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు తయారవ్వాలి. ఇంకప్పుడు మనకి రిజర్వేషన్ పని హల్లెలూయా. నువ్వే 10 మందికి జాబ్ ఇచ్చేలా తయారైపోవాలా. ఆమేన్. చేస్తాడా దేవుడు? చేయగలడు, చెయ్యగలడు. సమస్తము సాధ్యపరచగలిగిన. నాకు కష్టాలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి. జీవితం ఎప్పుడు సుఖంతో వెళ్ళదు, కష్టాలు మిళితమై ఉంటాయి. అమ్మ 3 మాటలు చెప్పాను. సజీవమైన రాళ్ళు 3 లక్షణాలు. నెంబర్ 1, ఖచ్చితంగా వాళ్ళు మారు మనసు పొంది బాప్తీస అనుభవంలో పాపాలు కడుక్కున్న వారై ఉండాలి, రక్షణ పొందిన వారై ఉండాలి. రైట్. రెండవది, పొందిన రక్షణ కొనసాగించాలి, అంటే పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి. మూడో మాట, యేసయ్య నమ్ముకున్నందుకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మోహన్ బాబు గారి సినిమా హీరో మోహన్ బాబు గారి కుమార్తె లక్ష్మి, మంచు లక్ష్మి, ఆవిడ ఒక టీవీలో చెప్తుంది ఒకసారి, యేసు ప్రభు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నో కష్టాలు ఇస్తాడు, కానీ ఆ కష్టాలు తప్పించుకుని దారి కూడా చూపిస్తాడని చెప్పింది టీవీలో. దేవునికి స్తోత్రం. నిజమండి. యేసయ్య ఊరికనే కష్టాలు పెట్టేసి హింసలు పెట్టేటాక మనం రక్షించుకోలేదండి. కష్టాలు ఎందుకంటే మనం మేలు కోసం చెక్కటానికి వచ్చినాయి అంతే. ఆమేన్. అది మనకు మంచిది అంతే, మంచిది. సింపుల్గా ఒక్క మాట చెప్పనా? ఒకరోజు రోడ్డు మీద నిలబడి బస్సు ఆపుతుంటే ఆపట్లేదు, ఆటో ఆపట్లేదు, ఎవరు ఆపట్లేదు. ఏంటి ప్రభు నన్ను వదిలేసావని మనసులో ఫీల్ అవుతున్నాను, మనసులో ఫీల్ అవుతుంది. ఒక లారీ వస్తుంది, కనీసం లారీ ఓడని ఆపుతాడేమో. ఆ లారీ ఓడు కూడా ఆపలేదు. ఇంకా కోపం వచ్చేసింది. నీ భక్తుడిని, నీ సేవకుడిని వదిలేస్తావా? తర్వాత చిన్న 407 వ్యాన్ వస్తుంది, మినీ లారీ, చిన్నది. ఆపాడు, ఎక్కించుకున్నాడు. అమ్మయ్యా, అప్పుడు వస్తుంది మనకు స్తోత్రం. 20 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నేను చెయ్యెత్తి ఆపినప్పుడు ఆపలేదు కదా. ఆ వ్యాన్ అక్కడ, ఆ లారీ యాక్సిడెంట్ అయింది. అంటే ఇప్పుడు ఎందుకు ఆపలేదు నా దగ్గర? అంటే 20 కిలోమీటర్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే యేసయ్యకి. కాబట్టి నన్ను తప్పించాడా లేదా? తప్పించడానికి నాకు ఏం అనుమతించాడు? వెయిటింగ్ పెట్టి ఏమి ఆపకుండా చేశాడు. అవునా? వెయిటింగ్ పెట్టాడు. ఆ వెయిటింగ్ పెట్టకపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఆపిన లారీ ఆపేసి నన్ను ఎక్కించుకుంటే పరిస్థితి ఏంటి? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు. స్తోత్రం. ఇప్పుడు నేనేం పాట పాడుతాను ఆ రోజు అక్కడ? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లా. ఏం తప్పించాడు? అంటే నాకు ఒక మేలు చేయటానికి ముందు ఏమనుమతించాడు అక్కడ? ఇబ్బంది ఇంతే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. మోకరించండి. అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు అందరూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచి, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను
స్తుతించుటమానను అంతా నా మేలుకే ప్రార్థనయే. అందరం నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుటమానను. ఆరాధన ఆపను స్తుతించుటమానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందు. అందరం అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుటమానను. ఆరాధన ఆపను స్తుతించుటమానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నామే. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు రక్షణ తీర్మానం చేసుకోండి. రక్షణ లేని వారు రక్షణ తీర్మానం చేయండి. చమునకు తల వంచితే ఆరాధన ఆపను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రక్షణ పొందిన వారు పరిశుద్ధులుగా బ్రతకటానికి తీర్మానం చేయండి. స్తుతించుటమానను అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచి వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను. ఆరాధనాపను హల్లెలూయా హల్లెలూయా మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. శ్రమలలో భయపడద్దు, కష్టాలలో భయపడద్దు, అవమానాలలో భయపడద్దు. దేవుడు నీ తోడుగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. సజీవమైన 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 రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. అదృశ్య దేవుని ప్రపంచంలో, అదృశ్య ప్రపంచములో సజీవమైన రాయి, సజీవమైన రాయి, సజీవమైన రాయి. హల్లెలూయా 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 ఆమేన్. యేసయ్యా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. రాత్రి ఒక తీర్మానం చేద్దాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, బ్రతిమాలుతున్నా, మారు మనస్సు పొందు, సువార్తను నమ్ము,
ప్రభు త్వరగా వస్తున్నాడు, బాప్తిసం తీసుకో. యవన బిడ్డలారా, యవన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. పాపము నిన్ను ఆకర్షిస్తుంది, లోకము నిన్ను ఆకర్షిస్తుంది. ప్రభు నీ హృదయంలో ఉంటే నిన్ను ఆకర్షించే లోకం మీద నీకు విజయం వస్తుంది. తమ్ముడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి రక్షణ తీర్మానం చేసుకో. సమయం లేదుక, ప్రభు త్వరగా వస్తున్నాడు. మన జీవితం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఒక మంచి తీర్మానం చేసుకో. రక్షణ పొందిన బిడ్డలారా, పరిశుద్ధతలో కొనసాగండి. మీ రక్షణ కొనసాగించండి. భయముతో, పవిత్రమైన భయముతో మీ రక్షణ కొనసాగించండి. అమ్మా, అయ్యా, కష్టాలు వచ్చినాయని బెంగ పెట్టుకుని యేసుని వదిలేకు. శ్రమలు వచ్చినాయని బెంగ పెట్టుకుని, అవమానాలు ఎదురయ్యని బెంగ పెట్టుకుని నిరాశ చెందకు, మందిరం మానుకు. ప్రభు పడిన కష్టాల ముందు మన కష్టాలు ఎంత? ప్రభు పడిన శిలువ శ్రమల ముందు మన కష్టాలు ఏ పాటివి? యోబు పడిన కష్టాల ముందు మన కష్టాలు ఏ పాటివి? నీ కష్టాలన్నీ తీరుతాయి. ప్రార్థన మానద్దు, చర్చి మానద్దు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండు. ప్రభుకి నిన్ను దూరం చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. సన్నిధికి దూరం చేయాలని సైతాను ప్రయత్నిస్తున్నాడు. సాతానుకు నువ్వు అవకాశం ఇవ్వద్దు. ధైర్యం తెచ్చుకో. కృంగిపోవద్దు. నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రభు త్వరలో వస్తున్నాడు. కష్టాలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని నువ్వు సన్నిధి మానేస్తే, ప్రార్థన మానేస్తే యేసయ్యకు నువ్వు దూరం అయిపోతావేమో. బాధతో చెప్తున్నాను, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు పరలోకం రాలేవు. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. నాకు రక్షణ కావాలి, నాకు యేసయ్య కావాలి. నేనే వాయిదాలు వేశాను, నేనే ఆలస్యం చేశాను. నాకు ఈ లోకంతో సంబంధం లేదు, పాపముతో సంబంధం లేదు. నాకు యేసయ్య కావాలి, ఆయన పరిశుద్ధత కావాలి, నాకు పరలోకం కావాలి. నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నేను బాప్తిసం తీసుకుంటాను అన్నవారు ఎవరైనా ఉంటే సిగ్గుపడాల్సిన పని లేదు. మీ కుడి చేతిని ఆకాశం పెద్దండి. ఎవ్వరూ మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. యేసయ్య నీతో నిజంగా మాట్లాడుంటే ఆకాశం వైపు మీ కుడి చేతిని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా, కష్టాలు, బాధల్లో చర్చి మానేశానయ్యా, ముందుకెళ్ళలేకపోయాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు కూడా ఈ రాత్రి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీ నామములో మాకు రక్షణ, నీ నామములోనే మాకు రక్షణ. మరి ఎవని వలన రక్షణ కలుగదు. ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన భూమి మీద ఏ నామములో మాకు రక్షణ లేదు. నీ నామములోనే మాకు రక్షణ. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. రక్షణ లేకుండానే కానుకలు ఇస్తున్నారు, రక్షణ లేకుండానే ఆరాధన చేస్తున్నారు, రక్షణ పొందకుండానే భక్తి చేస్తున్నారు, రక్షణ పొందకుండా పాపాలు కడుక్కోకుండా ప్రార్థనలు చేస్తున్నారు. నీ బిడ్డలో మారు మనసు క్రియ జరిగించండి, పశ్చాత్తాపం పుట్టించండి, బాప్తిస అనుభవంలోకి నడిపించండి. ఇదివరకే బాప్తిసం పొందిన వాళ్ళు తమ రక్షణ కొనసాగించుటకు సహాయించు. కష్టాల్లో, బాధల్లో సన్నిధి మానేస్తున్న వాళ్ళు తిరిగి మారు మనసు పొంది ధైర్యం తెచ్చుకొని, నా ప్రభు నాకు తోడుగా ఉండగా
నాకే భయం లేదని సంతోషంగా నీ బిడ్డల ముందుకు కొనసాగుటకు సహాయించు. ఎదిద్య పాస్టర్ గారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ఈ పరిచర్య నఖముఖాల విస్తరించునుగాక, అభివృద్ధి కలుగునుగాక, వర్ధిల్లుదురుగాక. సంఘములో పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబము బహుగా దీవించబడునుగాక. ప్రభువా, నీ రాకడకు నన్ను, నా కుటుంబాన్ని, అలాగే ఇక్కడ ఉన్న దైవ సేవకులను వారి కుటుంబాలను, మాకు ఇవ్వబడిన పొలములను, పరిచర్యలను, స్థానిక సంఘాన్ని, సేవకులను వారి కుటుంబాన్ని, మమ్మల్ని అందరినీ మీరు రాకడకు ఆయత్తపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, వాక్యాన్ని ఫలింపచేయమని, దుష్టుడు ఈ మాటలు ఎత్తుకొని పోకుండా వాక్యము నీరు కట్టి ఫలించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.